అరే మామ, మగవారు గొప్పనా ఆడవారు గొప్పనా? నువ్వే చెప్తా. మగవారే గొప్ప, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎలాగైనా బతికేస్తారు, ఏదైనా సాధిస్తారు. మగవారు గొప్పే, కానీ మగవాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినది మాత్రం ఆడవారే. ఆడవారి చిరునవ్వు వెనుక దాగి ఉన్న కన్నీటి మహాసముద్రం విలువ నీకు ఇప్పుడు చూపిస్తాను, చూడు. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అనుపని రవ్వంతా అననే అనవంట. టీ తీసుకురామ్మా. వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురా. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా బ్యాగ్ తీసుకొని రా. వస్తున్నానండి. అమ్మ టీ వల్లే నాకు లేట్ అవుతుంది. టీ రండి, కడుపులో బాబు చూడండి ఎలా తంతున్నారో. నాన్న, అమ్మ కడుపులో తమ్ముడు తంతున్నా ఎందుకు సంతోషంగా ఉంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పి అని మనం అనుకుంటున్నాం, తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటున్నాం. ఆకలి అవుతుంది. ఇప్పుడు బట్టలు ఎత్తుకి వెళ్ళేసరికి రాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలన. ఆడబిడ్డ కంటే నా వంశం నాశనం అయిపోతుంది. మీకు మరో పెళ్లి చేసి నాకు వారసుని మీరు. ఇదిగోనే మామయ్య, మీ ఇంటికి వారసుని ఇచ్చా. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది.